మెరుస్తూ ఉండడం మరిచిపోయిన చిన్న నక్షత్రం. ఆకాశంలోని మృదువైన నల్లని రాత్రిలో ఒక చిన్న నక్షత్రం ఉండేది. ఆమె పేరు ట్వింకిల్. ఇతర నక్షత్రాలన్నింటితో కలిసి మెరుస్తూ కింద ఉన్న పిల్లల కలలకు వెలుగు చూపడం ఆమెకు చాలా ఇష్టం. ఒక రాత్రి ట్వింకిల్కు ఏదో తేలా అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆమె వెలుగు చాలా మందంగా కనిపించింది. అయ్యో అంటూ ట్వింకిల్ బాధపడింది. నేనిక మెరవలేకపోతే ఏమవుతుంది? ఆమె నెమ్మదిగా చంద్రుడి దగ్గరకు వెళ్ళింది. చంద్రుడు ప్రశాంతంగా మృదువుగా మెరుస్తున్నాడు. చంద్రయ్యా అని ట్వింకిల్ అడిగింది. నాకు మెరవడం మరిచిపోయినట్టు అనిపిస్తోంది. నేను ఏమి చెయ్యాలి? చంద్రుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు, చిన్న నక్షత్రం, కొన్నిసార్లు మెరవాలంటే ఎక్కువగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. విశ్రాంతి తీసుకోవాలి. ట్వింకిల్ మేఘాల మధ్యగా ప్రయాణిస్తూ ఇంటికి వెళుతున్న ఒక నిద్రమత్తు గుడ్లగూబను కలిసింది. నువ్వెందుకంత అలసటిగా ఉన్నావు? అని గుడ్లగూబ అడిగింది. నా మెరుపు పోయిందేమోనని భయంగా ఉంది అని ట్వింకిల్ చెప్పింది. గుడ్లగూబ మృదువుగా అంది, అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలక్కూడా విశ్రాంతి అవసరం. కళ్ళు మూసుకొని కొద్దిసేపు నిద్రపో. అప్పుడు ట్వింకిల్ ఒక మృదువైన మేఘం వెనుక కూర్చొని విశ్రాంతి తీసుకుంది. పిల్లల నవ్వులు, వెచ్చని దుప్పట్లు, నిద్రకు ముందు అమ్మానాన్నల ఆలింగనాలు, ఇలాంటి సంతోషకరమైన విషయాలు ఆమెకు గుర్తొచ్చాయి. నెమ్మదిగా, మెల్లగా ఆమె వెలుగు మళ్లీ మెరయడం మొదలైంది. బయటకు చూసినప్పుడు ట్వింకిల్ మరింత ప్రకాశవంతంగా మెరుస్తోంది. ఎందుకంటే ఆమె ఎక్కువగా ప్రయత్నించలేదు. తనపై నమ్మకం పెట్టుకుని తన హృదయాన్ని చూసుకుంది.